భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో ఎన్నో రాజకీయ అంశాలు, సామాజిక అంశాలు దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి నేపథ్యాన ఇప్పుడు తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు ఆ పరిసరాలకు సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా చూసుకుంటే అది విజయనగరం జిల్లా నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అంశం. కానీ ఈరోజు చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా విశాఖలో ఒక అంతర్భాగంగా కూడా చెప్తున్న పరిస్థితి. నిజానికి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ విజయనగరం జిల్లాకు చెందిందా, విశాఖపట్నం జిల్లాకు చెందిందా అని కొన్ని రోజుల పాటు కొంత చర్చ జరిగింది. అయితే దానికి చూసుకుంటే విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ చెప్పడంతో విజయనగరం జిల్లాలో కొంత వివాదం కొనసాగింది. అయితే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఆ భోగాపురం ప్రాంతాన్ని కూడా విశాఖ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే అంశం చర్చకు వచ్చింది. ఈ అంశంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేరుగా మీడియాతో మాట్లాడారు. ఆ ప్రాంతానికి అంటే నెల్లిమర్ల ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే లోకం మాధవ్తో కూడా ఈ అంశంపై చర్చించడంతో ప్రాథమికంగా ఆమె కూడా అంగీకరించినట్టు గంటా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అయితే ఆయన మాటలు ఎలా ఉన్నప్పటికీ ఆ ప్రాంత వాసులు మాత్రం దీనిపై అంత సముఖంగా లేనట్టు తెలుస్తుంది. నిజానికి చూసుకుంటే విశాఖ కార్పొరేషన్ లో విలీనం అయినట్లయితే రాజకీయంగా కొంత ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే చూసుకుంటే అనకాపల్లి, భీమిలి ప్రాంతం అంటే గతంలో ఆ రెండు మున్సిపాలిటీని విశాఖ కార్పొరేషన్ లో కలిపారు. అయితే దీంతో భీమిలి ప్రాంతానికి ఎలా ఉన్నప్పటికీ కూడా అనకాపల్లి ప్రాంతానికి కొంత రాజకీయ ప్రాధాన్యత తగ్గిందన్న వాదన గత కార్పొరేషన్ కౌన్సిల్ లో కూడా వినిపించింది. ఈ దశలో ఈరోజు చూసుకుంటే భీమిలి, అలాగే పద్మనాభం, ఆనందపురం, అలాగే పెందుర్తిలో కొంత భాగం ఈ 4 మండలాలతో పాటు భోగాపురం ప్రాంతాన్ని కూడా విశాఖ కార్పొరేషన్ లో విలీనం చేయడంతో వార్డుల సంఖ్య పెంచడంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది అన్నది గంటా శ్రీనివాసరావు వాదన. ఆయన వాదన ఎలా ఉన్నప్పటికీ స్థానిక నాయకులు మాత్రం ఈ రకంగా చేయనట్లయితే రాజకీయ ప్రాధాన్యత తమకు తగ్గుతుందని చెప్తున్నారు. అయితే రాజకీయ నాయకులు స్థానికుల మాటలు ఏ రాగా ఉన్నప్పుడు కూడా ఎన్నికల నిర్వహణకి సమయం తక్కువగా ఉంది. ఈ దశలో ఇప్పుడు 4 మండలాలు విలీనం చేయడంతో పాటు భోగాపురం మండలాన్ని కూడా విలీనం చేయాలన్నది చాలా వరకు కసరత్తు చేయాలి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అట్లాగే ఓటర్ల జాబితాను కూడా ఒక రకంగా సవరించాలి. దాన్ని కూడా జీవీఎంసీ ఓటర్ల జాబితాలో కలపాలి. ఈ దశలో భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ గత 3 నెలల వరకు కూడా రాజకీయాలు, మీడియాకు సంబంధించిన అంశాలు కూడా కొనసాగాయి. ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ లో కూడా భోగాపురం కలపాలన్న అంశం మరింత చర్చకు దారితీస్తున్న పరిస్థితి. దీనిపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు సజావుగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్ర, RTV, విశాఖ.